ఎవరు మీరు? ఏంటి మీ ప్రాబ్లం? డోర్లు ఎందుకు అంత గట్టిగా కొడుతున్నారు? లోపల షూటింగ్ జరుగుతున్న విషయం మీకు తెలీదా ఏంటి? షూటింగా? Scene number 3, shot number 15, take 5. Sound, camera, action. ఏంటిది? నువ్వు పక్కకు తప్పుకోవయా, ఇది మా ఇల్లు. చెప్పేది నీకే, పక్కకు జరుగు. కార్తీక్ ఎవరు ఇతను? వీళ్ళు మాటలు పక్కకు తప్పుకోండి. ఆగండి. జరుగు, పక్కకి ఆగండి. అరే మీనాక్షి దేవిరా. ఏంటిదంతా? మెల్లగా మాట్లాడండి, డైరెక్టర్ గారికి కోపం వస్తుంది. ఎవరో డైరెక్టర్? ఊరుకునే కొద్ది ఆటలాడుతున్నారేంటి మీరు? ఎవరు మీరు? బయటికి వెళ్ళండి. షూటింగ్ అనగానే ఎక్కడెక్కడి నుంచో ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఏంట్రా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఎవరు? మా ఇల్లు. నువ్వెప్పుడైనా ముందు ఎక్కడి నుంచి బయటకెళ్ళు. నీలా షూటింగ్ చూడడానికి వచ్చేవాళ్ళు నేను చాలా మందిని చూసాను. ప్యాడీ ఎక్కడ? ఇది ఇల్లు అనుకుందా, గొడ్ల సంత అనుకుందా? ఏంటయ్యా గొడవ? ఎవరు? అయ్యో, కౌశల్య తన ఫ్యామిలీ ఇప్పుడే తిరిగి వచ్చేసారేంటి? వీళ్ళు 4 రోజుల తర్వాత కదా వస్తానని చెప్పారు. ఆపు వాళ్ళని ఆపు. ఆగండి. వీళ్ళంతా మా వాళ్ళేనండి. పాడి మేడం, మరి మీ వాళ్ళు అయితే ముందే నాకు చెప్పాలి కదా. అనవసరంగా ఎందుకు గొడవ? రేయ్, వాళ్ళే అంట. వదిలేండి, కానివ్వండి, పంచుకోండి. డాడీ, ఏంటిదంతా? కౌసల్య, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు రా లోపలికి, ముందు రా లోపలికి. నేను అక్కడికి వెళ్ళి చూస్తాను అంత కరెక్ట్ గా ఉందా లేదా అని. సాగర్, ఎంత పని చేసావురా? ఇంటి ఓనర్ చూస్తే గొడవైపోతుంది. వాళ్ళు చూసేలోగా త్వరగా వెళ్ళిపోదాం పదా. ఏంటి మీరు చేసిన పని? అంత కాస్ట్లీ ఐటమ్ పగలగొట్టేశారు. సారీ సార్, పొరపాటున జరిగిపోయింది. బిల్లు 200 రూపాయలు ఎక్స్ట్రా కలిపిచ్చేస్తాం సార్. 200 అంటే 200? మా ఉల్లాస్ నగర్ లో, అదే యుఎస్ఏలో ఇది 500 రూపాయలు. రూపాయలు కాదు, డాలర్స్. $10 ఉంటుంది సార్. 500 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేస్తాను సార్. 500 రూపాయలు ఇస్తాడంటే. ఉల్లాస్ నగరా? ఇతను యుఎస్ నుంచి. క్లీన్ చేయండి, త్వరగా క్లీన్ చేయండి. అలాగే సార్, త్వరగా. ఏదో తేడాగా ఉంది. వెళ్ళి శివబాబుకి చెప్పాలి. ఆయనే వీళ్ళ గురించి తెలుసుకుంటాడు. శివబాబు గారు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళ మాటల్లో యుఎస్ నుంచి కాదు, ఏదో ఉల్లాస్ నగర్ నుంచి వచ్చారట. వీళ్ళేదో దాస్తున్నారు. మీరు కొంచెం కనుక్కోండి. నేను ఇప్పుడే తెలుసుకుంటాను. ఏమైంది కౌశల్య? నువ్వు 4 రోజుల తర్వాత వస్తానన్నావు కదా, ఉన్నట్టుంది. మా సంగతి తర్వాత, ముందు నువ్వు చెప్పు, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? నువ్వు ఇంటిని షూటింగ్ ఎందుకు ఇచ్చావు? ఇది మా ఇల్లు కదా. కౌశల్య, మరేం లేదు. ఈ 4 రోజుల పాటు ఇల్లు ఖాళీగా ఉంటుంది కదా, అందుకని నేను ఈ షూటింగ్ వాళ్ళకి రెంట్కి ఇచ్చాను. వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. అయినా కౌశల్య, మేము ఇంటికి రావడం వల్ల చాలా ఖర్చు అయింది కదా, అందుకని నేను కూడా కొంచెం మీకు హెల్ప్ చేసినట్టు అవుతుందని. వాట్ టు డు? మా ఇంట్లో ఖర్చుల గురించి నువ్వు ఆలోచించుంటే ఒక మాట మాకు చెప్పుండాల్సింది. మాకు చెప్పకుండా నువ్వు ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎలా తీసుకుంటావు?
అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పద కౌసల్య, నేను నీకు డైరెక్టర్ గారిని పరిచయం చేస్తాను. రా 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 రా. ఎక్స్క్యూజ్ మీ డైరెక్టర్ గారు, వీళ్ళని మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. మీరు చాలా పెద్ద పెద్ద హీరోలను తయారు చేశారు డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు, తను నా చిన్ననాటి స్నేహితురాలు కౌశల్య. వాళ్ళు తన ఫ్యామిలీ. ఈ ఇల్లు వాళ్ళదేనండి. హలో, హౌ ఆర్ యు? నా గురించి మీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. నేను చాలా పెద్ద సూపర్ హిట్లు తీశాను. నా సినిమాలు మీరు చూసే ఉంటారు. చెప్పాలంటే మొగుడితో పెళ్లి, ప్రియుడితో ప్రేమ, కోడలొచ్చింది, అతను గెంటేసింది, కమలం లాంటి అమ్మాయి. ఓ, కమలం లాంటిదన్నమాట. బీచ్ ఒడ్డున మందు మగువ, ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను. సార్ సార్, నేను చూశాను. చాలా మంచి సినిమా తీశారు. ఉమేష్ అన్నయ్య ఏమో అనుకున్నా గానీ మీరు ప్యాడీ ఆంటీ గారితో కలిసి బిజినెస్ చేసాక చాలా గొప్ప వాళ్ళైపోతారు. అప్పుడు ఎలాగైనా సరే మీరు నాకు హీరోగా ఛాన్స్ ఇప్పించండి అన్నయ్య. కౌశల్య, మన బేబీ ఉంది కదా, ఇతని సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుంది. ప్యాడీ, మీ అమ్మాయి ఐటమ్ సాంగ్స్ చేయడం కోసమే పుట్టింది. చూడండి, మీ ఇల్లు నాకు చాలా చాలా బాగా నచ్చింది. బడ్జెట్ ఎక్కువైనా సరే అందుకే ఈ ఇంటికి 5,000 రూపీస్ కౌశల్య. చూడండి, మీ ఇంటికన్నా నాకు టైం చాలా విలువైంది. మీరు కొంచెం మీ బేబీ దగ్గరికి వెళ్ళి రెడీ అవ్వమని చెప్పండి. సెట్టింగ్ చేంజ్. నేను వెళ్ళి బేబీ రెడీ అయిందో లేదో చూస్తాను. మరేం లేదు, బేబీకి మేకప్ నేను వేయాలి. వాట్ టు డూ? నీ అనుమానం నిజమే. వాళ్ళు ముంబైలోని ఉల్లాసనగర్ నుంచి వచ్చారు. మనల్ని మోసం చేస్తున్నారు. సార్, మీ హీరో వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళు వెళ్ళు. భలే భలే, చాలా ఆనందంగా అవుతాయి. వెల్ డన్ బేబీ, వెల్ డన్. వెరీ నైస్, వెరీ నైస్. నువ్వు ఏదో ఒక రోజు ఇండస్ట్రీకి నంబర్ 1 హీరోయిన్ అవుతావు. రియల్లీ? థ్యాంక్ యూ. ఓ బేబీ, నువ్వు నిజంగా చాలా బాగా డాన్స్ చేసావు. అత్తయ్య, లవ్లీ, నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావు? అత్తయ్య, నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీరు నాతో పాటు రండి. అత్తయ్య, నేను మిమ్మల్ని ఆపడానికి కారణం ఉంది. అది శివబాబు గారు ప్యాడీ ఆంటీ గురించి మీకు కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నారు. అమ్మా, మీ స్నేహితురాలుందే పద్మావతి, తన ఫ్యామిలీ, వాళ్ళంతా నెంబర్ 1 కేడీ. వాళ్ళు ఇక్కడికి వచ్చింది బిజినెస్ పని మీద కాదు,
మనల్ని మోసం చేయడానికి. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? నేను నిజం చెప్తున్నాను నాన్న. వాళ్ళు వచ్చింది యుఎస్ఏ నుంచి కాదు, ముంబైలోని ఉల్లాస్ నగర్ నుంచి వచ్చారు. ముంబైలోని ఉల్లాస్ నగర్ నుంచా? అక్కడ కూడా పోలీసుల నుంచి తప్పించుకొని. ఎందుకంటే వాళ్ళ మీద ఇప్పటికే చీటింగ్ కేసులు చాలా ఉన్నాయి. వీళ్ళ కోసం ముంబై పోలీసులు వెతుకుతున్నారు. ఈ ప్యాడీ నన్ను ఇంట్లో అందరి ముందు తలదించుకునేలా చేసింది. ఎవరికి సిగ్గుతో మొహం చూపించకుండా చేసింది. అత్తయ్య, మీరెందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడాల్సింది ఆ ప్యాడీ ఆంటీ కదా. తను మీ మంచితనాన్ని చేతగాంతనంగా భావించింది. నువ్వు చెప్తున్నది నిజమే లవ్లీ. ఆ ప్యాడీ మా మంచితనాన్ని చేతకానితనంగా భావించింది. కానీ ఇక తనని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను. ఇప్పుడే ఈ క్షణమే తనని బయటికి గెంటేస్తాను. ముందు నువ్వు నాకు 25 లక్షలు ఇవ్వు. నేను సైన్ చేసేస్తాను. అలాగే అంకుల్. నేను రేపటికల్లా 25 లక్షల రూపాయలు ఏర్పాటు చేస్తాను. లేదమ్మా, అమ్మా, ఇప్పటికిప్పుడు మనం వాళ్ళని బయటికి పంపించలేము. ఎందుకు? ఎందుకంటే డీలర్షిప్ కోసం వాళ్ళు అడిగిన 25 లక్షల రూపాయలని నేను వాళ్ళకి ఇచ్చేసాను. $25 లక్షల? కానీ 25 లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అది 5 లక్షల రూపాయలు మసాలా డీలర్ గుప్తా గారు ఇచ్చారు. ఇంకో 5 లక్షల రూపాయలు శర్మ గారు ఇచ్చారు. ఇంకో 5 లక్షలు నేను వడ్డీకి తీసుకొచ్చాను. భిక్షపతి దగ్గర. ఎవరి దగ్గర? ఎవరి పేరు చెప్పావు నువ్వు? వాళ్ళు జనాల నుంచి మామూలు వసూలు చేస్తుంటారు. నువ్వు ఒక గుండె దగ్గర డబ్బులు తీసుకున్నావా? మిగిలిన 10 లక్షలు నువ్వెక్కడి నుంచి తీసుకొచ్చావు? అది మాట్లాడవేంటి? మిగిలిన 10 లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అది ఊళ్ళో మన పొలాన్ని నేను తాకట్టు పెట్టాను. వంశపారంపర్య భూమిని తాకట్టు పెట్టావా? ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నీకు మాతో ఒక మాట కూడా చెప్పాలనిపించలేదా? అంత విలువైన భూమిని నువ్వు 10 లక్షల కోసం తాకట్టు పెడతావా? ఓరి భగవంతుడా, ఈ ప్యాడీ ఏ ముహూర్తాన మా ఇంట్లో అడుగు పెట్టిందో ఏమో కాని సర్వం కోల్పోయాం. అత్తయ్య, బాధపడుతూ కూర్చుంటే లాభం ఉండదు. బావగారిని మోసం చేసి వాళ్ళెలా 25 లక్షలు తీసుకున్నారో అలాగే మనం వాళ్ళని మోసం చేసి ఆ డబ్బు వెనక్కి తీసుకుందాం. అత్తయ్య, మనం లవ్లీ చెప్పినట్టు చేద్దాం అత్తయ్య. ఇప్పటి వరకు మనం వాళ్ళని భరించాం. ఇప్పుడు ఆ ప్యాడీ ఆంటీ వంతొచ్చింది. తను మనకి చేసిన దానికి ప్రతిదానికి లెక్క కట్టి తనకి బుద్ధి చెప్పాలి. కానీ ఎలా? వాళ్ళ దగ్గర నుంచి 25 లక్షలు ఎలా వసూలు చేస్తాం? ఉమేష్, వంశ పారంపర్య భూమిని తాకట్టు పెట్టే ముందు మాతో ఒక్క మాటని చెప్పుండొచ్చు కదా. అమ్మా, నిజానికి నేను మన ఇంట్లో వాళ్ళందరి కోసమే చేశాను. కానీ తప్పు నా వల్లే జరిగింది. దీన్ని నేనే సరిదిద్దుకుంటాను. ఏది ఏమైనా నేను వాళ్ళ దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు తిరిగి తీసుకుంటాను. నన్ను నమ్మండి అమ్మా. కానీ అది ఎలా సాధ్యం? ఈ పాటికి వాళ్ళు ఆ 25 లక్షల్ని ఖర్చు పెట్టేసి ఉంటారు. నాకు ఆ ప్యాడీ గురించి బాగా తెలుసు. తను పెద్ద మోసగాడు. అలాగా? చాలా తొందరగానే తెలుసుకున్నారు. నిన్నటి వరకు ఆ ప్యాడీ ఈ క్రిష్ కలిసి గోలగోల చేశారు. ఇప్పుడు నా మీద చేయం లాభం? తను నీకు మంచి స్నేహితురాలు అన్నావు. నేను అందుకనే తను ఏం చెప్పినా సరే అన్నాను. తను మనతోనే ఇలా చేస్తుందని నాకు మాత్రం ఏం తెలుసు? అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది.
ఇప్పుడు మనం ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దాం. అది నిజమే. ఇప్పుడు మనందరం కలిసి మంచి ప్లాన్ వేయాలి. దాంతో ఆ ప్యాడీ డబ్బులు ఇచ్చి దండం పెట్టి వెళ్ళిపోవాలి. నాన్న చెప్పేది అక్షరాల నిజం. ప్యాడీ అంటే అంత తేలిగ్గా వదలకూడదు. అన్ని లెక్కలు సరిచేయాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? నా ఉద్దేశం ఒకటే. మనం శత్రువుని ఓడించి తీరాలి అంటే తన వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలి. ఆ ప్యాడీ ఆంటీకున్న వీక్నెస్ ఒకటే, డబ్బు. డబ్బు మీద ఉన్న ఆశ. మనం తనకున్న ఆ వీక్నెస్ నే వాడుకుందాం. ప్యాడీ ఆంటీని దెబ్బ కొడదాం. చాలు, నువ్వింకేం చెప్పకు. నువ్వు చెప్పే ప్లాన్ల వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇప్పటికీ నీ ప్లాన్ వల్ల మన కుటుంబం మొత్తం ఒక రాత్రి పాటు వేరే ఇంట్లో తలదాచుకున్నాం. ఇక చాలు. కానీ అత్తయ్య. లవ్లీ, నువ్వు చెప్పే ఏ ప్లాను నేను వినటానికి సిద్ధంగా లేను. అర్థమైందా? నువ్వేం బాధపడకు. మీ అత్తయ్య గారికి నేను నచ్చ చెప్తాను. ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పు. దేవుడా, మనం ఇన్ని కష్టాలు పడితే గాని లక్ష్మీదేవికి మన దగ్గరికి రావాలనిపించలేదు. అరే ప్యాడీ, నువ్వు వల వేసిన తర్వాత ఎవరైనా తప్పించుకోగలరా? అలా జరిగే అవకాశమే లేదు. మామీ, ఆ ఉమేష్ నిజంగానే పెద్ద ఫూల్. ఫూలిష్ కాదు, ఎమోషనల్ ఫూల్. అచ్చం ఆ కౌశల్యలాగా. అందుకని కౌశల్య తన పిల్లలందరినీ తనలాగే ఎందుకు పనికి రాకుండా చేసింది. What to do? అందుకే కదా ఉమేష్ మనకి ఇంత తేలిగ్గా 25 లక్షలు మనకి ఇచ్చేశాడు. ఓ, షూటింగ్ వల్ల మనం సంపాదించింది ఎక్స్ట్రా ఉంది కదా. ఏది ఏమైనా ఈసారి మాత్రం మనకు పెద్ద లాటరీ తగిలింది అనుకోవాలి. ఇన్ని రోజుల పాటు మనం ఇక్కడ ఎంజాయ్ చేసాం. వాళ్ళ ఖర్చులతోనే మన హానికి పెళ్ళైపోయింది. బేబీ హీరోయిన్ అయిపోయింది. ఇవి కాక వాళ్ళు ఇచ్చిన నగలు 25 లక్షల రూపాయలు డబ్బులు ఎక్స్ట్రా. What to do? అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఎదురుగా ఉండి ఇలా మాట్లాడతావా నువ్వు? మమ్మీ ఉన్నట్టుండి ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారు? పద వెళ్ళి చూద్దాం. బుజ్జా, దీన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టు. గ్లాస్ లోని అక్కడ పెట్టేసి రంజీ. వస్తున్నారు. ఇదేమన్నా మీ బాబుగాడి సొమ్మా? మీరందరూ ఇలా ప్రవర్తించడం వల్లే మీ అమ్మ ఎంత బాధపడిందో తెలుసా? మీరందరూ కలిసి ఇలా మాట్లాడటం వల్లే తను బాధపడుతూ వెళ్ళిపోయింది. తనని తాను గదిలో బంధించుకుంది. ఆపండి నాన్న, జరిగింది చాలు. ఇకపై మేం కూడా సహించలేం. నేను చెప్పాలనుకునేది చాలన్నయ్యా. ఆయనకి సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు. నాన్న, ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయ్యాం. యూర్ రైట్. మనం ఇంతలా కలుసున్నంత మాత్రాన మనం ఇష్టం వచ్చినట్టు బతకూడదని ఎక్కడ ఏ బుక్లోనే రాసలేదే. అవును, మీరు మేము చేసే ప్రతి పనిలోనూ అడ్డుపడుతున్నారు. దీన్నిక మేము సహించేది లేదు. What to do? ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తున్నది దీనికోసమే కదా. నేను నీకు తండ్రిని. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుంది. అవును, అదేగా మేమనేది. కలిసినంతకాలం మాకు కష్టాలు తప్పవని మాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేనేమనాలి? ఇప్పుడు నేనేమనాలి? నువ్వు కూడా అనమ్మా. అను, నీకు ఏదనిపిస్తే అదనేసి నీ వెనకాల నేను బామ్మగారు, ఇప్పుడు మీరేమనగలరు? ఇలా కలిసి ఉంటే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. దానికన్నా ఇప్పుడు మేమందరం వేరేవడమే మంచిది. చూసావా కౌశిక్, నీ కోడలు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది తను ముందే చెప్పేసింది. ఇలాంటి కోడలతో నేను ఉండను సుమా. లేదు, ఇలాంటి కోడలతో నేను ఉండను. అంతే అమ్మా, ఉండను. మాకు మీతో ఉండాలని లేదు. మాకు విసుకొచ్చేసింది. ఇకపై మీ ఆజ్ఞలు చెల్లవు. అవునవును, లవ్లీ చెప్పేది అక్షరాల నిజం. మాకు కూడా విసుగొచ్చింది. మేం వేరే కాపురం పెడతాం. ఎలా చెప్పానండి? ఓ నాయను, నేనేం చెప్పాలి? ఈ లవ్లీ నాకొక్క డైలాగ్ కూడా రాసివ్వలేదే. అమ్మా, ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్పాలి. చాలు మావయ్య, చాలు. ఇకపై మేము ఈ అన్యాయాన్ని సహించాం. మేము మా హక్కుల కోసం పోరాడి తీరుతాం.
ఆపండి. నేను ఇంకొక మాట కూడా వినదలుచుకోలేదు. ఇంతకాలంగా ఉత్తమ కోడళ్ళుగా పేరు తెచ్చుకుని మీరు ఇలా చేస్తే మనందరం వేరే సపరేట్ గా ఉండటమే మంచిది. ఇకపై మీతో కలిసి ఉండటం అసాధ్యం. పంపకాలు జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. తప్పకుండా. అయ్యో క్రిష్ గారు. చాలు.